కళ్యాణ్ మాటల మంటలు 18 నెలల తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. శీతాకాలంలో కూడా సెగలు పుట్టించింది. మరి దానికి రిప్లై ఇవ్వాలి, కౌంటర్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? అదే సామాజిక వర్గం. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఏం మాట్లాడినా డైరెక్ట్గా విరుచుకుపడ్డారో మళ్ళీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి మీదకి అటాక్ మోడ్కి దిగిపోయారు. ఇందులో భాగంగా అంబటి రాంబాబు గారు కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడిన మాటలు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తూ, డిప్యూటీ హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కమిషన్లు తీసుకుని పనిచేస్తున్నారు మీరు అందరూని. ఆ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి అవినీతిలో పవన్ కళ్యాణ్ వాటాదారుడు అయిపోయావు. ఇది ఆయన మాట్లాడిన మాటలు. ఆయన కొన్ని అంశాలు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారో దానికి కౌంటరు. మేము అధికారంలో ఉన్నాము, గతంలో మీరు అధికారంలో ఉండి ఏం చేశారు? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు అలాగే బెదిరించారు, ఇప్పుడు అలా బెదిరించారు. బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం కాదు. చొక్కా మడత పెట్టే వరకు తీసుకురావద్దు, అవసరమైతే చొక్కా మడత పెడతాం. సరే, ఆయన ఎలాగైనా కొన్ని సినిమా డైలాగులు ఆయనకి కంఠస్థ ఉంటాయి కాబట్టి ఆ ఫైర్లో మాట్లాడవచ్చు. కాక ఆయన మాట్లాడిన సందర్భం, ఆ అంశం వేరు. 18 నెలల నుంచి మాట్లాడిన ఆయన ఒక్కసారిగా ఎందుకు మాట్లాడారు అంటే దానికి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, మిమ్మల్ని జైల్లోకి తోసేస్తాం వచ్చిన 2 నెలల్లో అని. అసలు నువ్వు వచ్చినప్పుడు కదా జైల్లోకి తోయడానికి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. మరి ఈలోపు మేము అధికారంలో ఉన్నాము, 164 సీట్లతో ఉన్నాము. మేము పెట్టాలనుకుంటే ఎంతసేపు? నువ్వు వచ్చిన తర్వాత వస్తావో రావో తెలియకుండానే ఇప్పటి నుంచి నువ్వు బెదిరిస్తున్నావు అంటే పోలీసులను బెదిరిస్తున్నావు, అలాగే ఇన్వెస్టర్లను బెదిరిస్తున్నావు అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన అటాక్ మోడ్లోకి దిగిపోయాడు. సో అక్కడి నుంచి ఒక్కసారిగా సోషల్ మీడియా మళ్ళీ యాక్టివ్ అయిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, హడావుడు వేరు, హంగామా వేరు, ఆ ఊపు వేరు, ఆ పూనకాలు వేరు. సో అదేవిధంగా ఆయన రెచ్చిపోవడంతో ఒక్కసారిగా వైసీపీ షాక్ తిన్నదని అనుకోవచ్చు. అది మాట్లాడిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పింది ఆయనే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆయన మళ్ళీ మాట్లాడితే ఏం చెప్పారు? నాకు మనసులో ఏమీ ఉండదు, విధానపరంగా తప్పులు జరిగితే దాన్ని నేను ఎత్తి చూపిస్తాను, ఆ రకంగా నేను అటాక్ మోడ్లోకి దిగుతాను, అవసరమైతే మడత పెడతాను చొక్కా, ఇందాక చెప్పినట్లుగా. అంతవరకు తీసుకురావద్దు. కొన్ని లేట్స్ ఉంటుంటాయి, అది ఎక్స్ట్రీమ్. ఇంకా మడత పెట్టే టైం వచ్చింది అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోద్ది. యోగి ఆదిత్యనాథ్ గారు ఏ రకంగా కంట్రోల్ చేశారు వేరే చెప్పాల్సినది. యూపీని ఎలా ఉంది, యూపీ ఇప్పుడు ఎలా ఉంది అన్నది. సో అలాంటి ట్రీట్మెంట్ పడుతుంది అన్నదాన్ని అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఒకసారి బయట విందాం. బయట ప్లే చేయండి. మీరు వచ్చి డ్యామ్ డూమ్ అని చేస్తాం, తొక్కేస్తాం, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే చూస్తారంటున్నారు. ఎట్లా వస్తారో చూస్తాం, చూడు. అధికారంలోకి ఎలా వస్తాం చూడయ్యా, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఆపితే అధికారం ఆగిద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజున, ప్రజలు మెచ్చిన రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే ఆపగలుగుతావా? ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి తీరేంటి అని అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గం కాదా? చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి మీరు మాట్లాడటం. మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపు కాస్తూనే ఉండండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా సింగిల్గానే వచ్చారు, వస్తారు కూడా వచ్చే రోజున ఏ విధమైన సందేహము లేదు. మేము ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టుగా రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం, రవిడీజాన్ని కొట్టేస్తాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఇది తగదు అని మాత్రం మీకు హితవు చెప్పుకున్నాను. నా ఇష్టం నేను చేసుకుంటానంటే అనుభవిస్తారు, ఏ మాత్రం సందేహం లేదు. మీరు అనుభవించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఇదండి అంబటి రాంబాబు గారు మాట్లాడి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ఇది మారుస్తానంటున్నావు, అది మారుస్తానంటున్నావు, వాళ్ళకి ఏదో బాగా ఇంకా చాలాసేపు మాట్లాడారు. అదంతా మనం పెట్టుకుంటే టైము సరిపోదు. కాబట్టి నేను జస్ట్ ఆ హైలైట్స్ వరకే చెప్పాను. అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు, సింగిల్గానే వస్తారు, మళ్ళీ సేమ్ స్లోగను,
సింహం అయినా సింగిల్గానే వస్తారు, మీరు అందరూ ఏదో కలిసి వస్తారు. అవినీతిలో భాగస్వామ్యం, లేకపోతే ఏవో వీళ్ళ దగ్గర కరప్షన్లు చేస్తున్నారు, పర్సంటేజ్లు తీసుకుంటున్నారు, అవన్నీ నేను చెయ్యనురా బాబు అంటాడు ఆయన. నాకు అవసరం లేదు, నాకున్నదే నాకు చాలు, నాకున్నదే నేను పంచి పెడుతుంటాను, మీరందరూ నన్ను ఎందుకు అనవసరం గెలుగుతారు, నా చేత ఎందుకు చెప్పు చేయించుకుంటారు అని ఆయన అంటాడు. లేదు మేము ఇలాగే అంటాం, మేము ఇలాగే ఉంటాం అని చెప్పి గతంలోనే అదే అన్నారు. మరి ప్రజలు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కమిషన్లు తీసుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ లేదా వేరే ఏదేదో చేస్తున్నారంటే విని పరిస్థితిలో ప్రజలు ఉన్నారా? మరి ఎందుకు మళ్ళీ అంబటి రాంబాబు గారు లేకపోతే పేర్ని నాని గారు సేమ్ సామాజిక వర్గం మళ్ళీ లైన్లోకి వచ్చేస్తున్నారు, అటాక్ మోడ్కి దిగిపోతున్నారు, టార్గెట్ పవన్ కళ్యాణ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టున్నారు. సో ఇవన్నీ ఏ రకంగా వర్కౌట్ అవుతాయి? అంబటి రాంబాబు గారు మాట్లాడిన ఈ మాటలు ఇక్కడితో ఆగుతుందా? ఇప్పుడు ఈయన ఏమన్నా అంటారు, ఈయన ఎప్పుడైతే ఇలా మాట్లాడారో జనసైనికులు ఊరుకుంటారా? వీర మహిళలు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఊరుకుంటారా? అరే మన సామాజిక వర్గం అని చెప్పి వాళ్ళు సైలెంట్ అవుతారా? అయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ ఈయన మీద పోస్టులు పెడతారు, మళ్ళీ ఏవేవో అంశాలు తీసుకొస్తుంటారు. సో ఇక్కడతోటి ఇది ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఒక మాటకి ఖచ్చితంగా వీళ్ళు కౌంటరు ఈ రకంగానే ఉంటుంది. కౌంటర్ కూడా పర్సనల్గా అటాక్ చేసి, ఆయన అనేది రౌడీలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆ స్టైల్ ఇవ్వాలి, రౌడీలు ఉన్నారు అని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారినో ఇంకొకరినో పర్సనల్గా కాదు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేసి మాట్లాడుతాం. దీన్ని ఆయన క్షమిస్తాడా? సైలెంట్గా ఊరుకుంటే క్యారెక్టర్ అది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయన రెడ్ బుక్ మళ్ళీ ఓపెన్ చేస్తానన్నాడు. ఇప్పుడు ఈయన చూస్తే ఈయన హెచ్చరిస్తున్నాడు, యోగి ట్రీట్మెంట్ అంటున్నాడు, మరొక వైపు తోలు తీస్తానంటున్నాడు, ఏం పీకేరు గతంలో మీరు అంటున్నారు. అంటే ఒక మాట ఒక లోకం కాదు. పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొదలు పెడితే ఇంకా అది ఆగదు, నాన్ స్టాప్ బండిలాగా వెళ్ళిపోతుంటుంది. దానికి వీళ్ళు కౌంటర్లు ఇస్తుంటే వేడి మరింత పెరుగుతుంటుంది. మరి ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుందో, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో జనసేన మరి దీన్ని సీరియస్గా తీసుకుంటారా లేకపోతే లైట్ తీసుకుంటారా, మనం అధికారంలో ఉన్నామన్నది చూడాలి. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే ఏపీలో వేడెక్కుతున్న పాలిటిక్స్ తగ్గేదే లేదంటున్న జగన్ పవన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు తగ్గేదే లే అంటున్నారు. ఇక భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తున్నారండి. ఎవరు భయపడొద్దు, అధికారులు కానీ లేకపోతే ఇన్వెస్టర్లు కానీ ఎవరు కూడా భయపడొద్దు, ఇంకా రారు అని చెప్పి ఈయన భరోసా ఇస్తున్నారు.